అస్సలం వాలేకుమ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్ బాస్ మినీ వరల్డ్. ఏంటి స్టార్టింగ్లోనే పాస్తా చూపిస్తుంది అనుకుంటున్నారా? రెసిపీ అదే అనమాట. పాస్తా బ్రేక్ఫాస్ట్ కోసం ఎలా చేసుకోవచ్చు, ఎంత ఈజీగా అండ్ చాలా టేస్టీగా ఎలా చేసుకోవచ్చు సింపుల్గా అనేది నేను చూపిస్తాను అనమాట. ఫస్ట్గా మనం కడాయి పెట్టుకుని ఇందులో వాటర్ వేసుకోవాలన్నమాట. అండ్ 2 టేబుల్ వరకు ఆయిల్ వేసుకొని అండ్ పాస్తా అనేది వేసేయాల్సి ఉంటుంది. పాస్తా అనేది వేసినాక బాగా ఉడకపెట్టుకోవాలన్నమాట. అంటే 80% వరకు బాగా కుక్ అయి ఉండాల్సింది ఉంటుంది పాస్తా అనేది. 80% లేదంటే ఒక 60-70% అయితే సరిపోతుంది కుక్ అయితే. ఇంక ఇది ఒక పక్క కుక్ అయిపోయినాక మనం ఇది తీసి ఒక వడగట్టుకోవాలన్నమాట. ఇంక పక్కలో కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేయాలి. ఫస్ట్గానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాక దాన్ని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. మనము పాస్తా అనేది వడగట్టుకొని చన్నీళ్ళతో వాష్ చేసి పెట్టుకోవాలన్నమాట. అండ్ దీంట్లో ఆనియన్స్ కూడా వేసుకోవాలి. దీంట్లో వెజిటేబుల్స్ అనేది ఏమేమి యాడ్ చేసుకుంటున్నామంటే క్యాప్సికమ్ అండ్ పొటాటో అన్నమాట. చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం ఆనియన్ అనేది కొంచెం లైట్ కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట బాగా. అండ్ నెక్స్ట్ మీకు ఏం బ్లాగ్ కావాలని నాకు కమెంట్లో చెప్పేయండి. ఇప్పుడు మనము దీంట్లోని పొటాటో అనేది వేసుకుందాము. ఇది మా అమ్మ చేసే టేస్టీ అయిన వంట అనమాట. అంతా బాగా చేస్తుంది మా అమ్మ. అండ్ పాస్తా అంటే నా ఫేవరెట్ అనమాట. అసలు దానికోసమే అప్పుడప్పుడు చేయించుకుంటాను. అండ్ దాంట్లో మనం పొటాటో వేసేసినాక పీనీస్ కూడా వేసుకోవాలన్నమాట. వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అది కూడా లైట్గా కుక్ అవ్వాల్సి ఉంటుంది ఇది పొటాటో అనేది. మనం ఇందులో వాటర్ అనేది ఏమి యాడ్ చేయము. సో ఆయిల్లోనే అంతా ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇంకా కొంచెం మనం తగినంత సాల్ట్ అనేది వేసుకోవాలి. మనం పాస్తా బాయిల్ చేసేటప్పుడు సాల్ట్ అనేది యాడ్ చేయమన్నమాట. మీకు కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. మేమైతే యాడ్ చేయలేదు, ఆయిల్ అంతా యాడ్ చేస్తున్నాము. ఇప్పుడు ఇందులోనే మనం టమాటా కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. దీంట్లో టేస్ట్కి కావాల్సింది ముఖ్యంగా ఏం తెలిసిన క్యాప్సికమ్ దీంట్లో వేస్తే ఎంత బాగుంటుందో తెలుసా. నేనైతే చాలా ఇష్టంగా తింటాను పాస్తాలో క్యాప్సికమ్ వేస్తే. అమ్మ ఇది కూడా ఇంకా బాగా మిక్స్ చేసి మనము బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. టమాటా నుంచి బాగా కొంచెం ఉడకాల్సి ఉంటుంది టమాటా అన్నమాట. మనం ఫైనల్గానే ఇప్పుడు క్యాప్సికమ్ యాడ్ చేసుకుంటాము. ఎందుకంటే అది భిన్న బాయిల్ అయిపోతుంది కాబట్టి. సో లాస్ట్గా మనం యాడ్ చేసుకుంటే అది ఫుల్గా బాయిల్ చేయకూడదు. క్యాప్సికమ్ అనేది ఒక 50% లేకపోయినా ఒక 50% మనం బాయిల్ చేసుకుంటే చాలు. మనకు టేస్ట్ బాగుంటుంది. మనము పాస్తా తినేటప్పుడు మధ్యలో అది తగులుతూ ఉంటే దీంట్లోనే కొంచెం చికెన్ మసాలా వేసుకోవాలి. చికెన్ మసాలా వేసినాక ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. మనం అది కలుపుతూనే ఉండాలి. ఎందుకంటే మనం చికెన్ మసాలా వేసినాం కదా, అది మాడిపోకుండా ఉండాలనేసి కలుపుతూ ఉండాలన్నమాట. మీరు ఎవరైనా ఇంత సింపుల్గా అండ్ ఇంత టేస్ట్గా చేసుకొని తిన్నారా అని నాకు కమెంట్లో చెప్పేయండి. అండ్ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. నా ఛానల్కి 500+ సబ్స్క్రైబర్స్ వచ్చినారు. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఇంకా మనం దీంట్లోనే మ్యాగీ మసాలా వస్తుంది కదా, మ్యాగీ మసాలా అనేది యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అదే మనకి టేస్ట్ అనేది ఇస్తుందన్నమాట. మా మమ్మీ అయితే 2 ప్యాకెట్ 3 ప్యాకెట్లు ఏమో యాడ్ చేస్తున్నారు మ్యాగీ మసాలా అనేది. టేస్ట్ బాగుంటుంది మ్యాగీ మసాలా యాడ్ చేసుకుంటే.
ఇంకా మ్యాగీ మసాలా వేసినాక కూడా బాగా ఫ్రై చేయాలన్నమాట, బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా ఫైనల్గా మన క్యాప్సికమ్ అనేది వేసేయాలన్నమాట. ఇంకొంచేపులో అంతా అయిపోతుంది అన్నప్పుడు మనం క్యాప్సికమ్ వేసుకుంటే సరిపోతుంది. ఇది వచ్చి నేను నా బెస్ట్ ఫ్రెండ్ కోసం అయితే చేసుకొని వెళ్ళాను. తనకి మా మమ్మీ చేసే పాస్తా అంటే చాలా ఇష్టము. సో దానికోసమే నేను చేసుకోపోయాను అనమాట. పాపం చాలా ఇష్టంగా తింటుంది పాస్తా అంటే. నేనైతే మా ఆఫీస్ వ్లాగ్ అయితే పెడతామనుకున్నాను, కానీ మా ఆఫీస్లో వాళ్ళైతే ఒప్పుకోవట్లేదు. సో అందుకే నేను ఆఫీస్ వ్లాగ్ అయితే పెట్టలేదు. చూసాం, వీలైతే ఏదైనా బర్త్డే సెలబ్రేషన్ చేసినప్పుడు ఇలా నేను వ్లాగ్ అనేది పెడతాను. ఎందుకంటే బర్త్డే సెలబ్రేషన్స్ అప్పుడు ఆఫీస్లోనే సెలబ్రేట్ చేస్తారు కాబట్టి ఆ వ్లాగ్ అయితే నేను తీసి పెడతాను అనమాట. ఇంకా అలాగే ఒక 2 to 3 minutes వరకు వదిలేయాలి. బాగా కలిపినాక అది కొంచెం అంటే ఫ్రై అవుతూ ఉంటుంది. ఇంకా మనము పాస్తా అయితే చల్లని నీళ్ళలో ఒకసారి అంటే ఒక చన్నీళ్ళలో ఒకసారి వాష్ చేసి పెట్టుకోవాలి. వాషింగ్ అంటే ఏం లేదు, మనము గిన్నెలో వేసినాం కదా నీళ్ళు వడగట్టేకి, అందులో ఒకసారి చన్నీళ్ళు వేసుకోవాల్సి ఉంటుంది అంతే. ఇంకా అలా ఫైనల్గా మనం పాస్తా అయితే మిక్స్ చేసుకోవాలన్నమాట. వేసుకొని చూస్తున్నారా ఎలా వచ్చిందో, అది కరెక్ట్గా దాని సైజ్ కానీ అదేమైనా ఎట్లా చెప్పింది మీకు ముద్దగా అయిపోతుందా అంటే అస్సలు కాదు. నేను చెప్తున్నాను కదా స్టార్టింగ్లోనే 70 to 80% మాత్రమే మనం బాయిల్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే మనకు అది మనం మసాలాస్తో కలిపి మిక్స్ చేసినప్పుడు మనకు ముద్దలా కాకుండా బాగుంటుందన్నమాట విడివిడిగానే. పాస్తా అయితే రెడీ అనమాట. ఏంటి ఈరోజులో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.